హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లిఖిత్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 49కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఉపాధ్యాయుని ప్రసంగము, అలాగే మౌంటైన్ వాళ్ళకి ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారీ, స్కై గ్రూప్ వాళ్ళకు కూడా అదేవిధంగా ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపైన విద్యార్థులతో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా విద్యార్థులకు చిత్రాల కార్డును చూపిస్తూ దానితో చీమా పావురం కథను చెప్పించాలి. నిన్న ఆల్రెడీ ఇదే కథను చెప్పించాము. ఈరోజు మనం ఆ కథ మొత్తాన్ని ఒక సారాంశం, దాని యొక్క కథ యొక్క సారాంశాన్ని బోర్డు పైన రాసి విద్యార్థులతో చదివిస్తూ నోట్బుక్లో రాయించాలి. ఒక అడవిలో ఒక చెట్టు పైన పావురం ఉండేది. అదే చెట్టు క్రింద ఉన్న పుట్టలో చీమ కూడా ఉండేది. అవి రెండు మంచి స్నేహంగా ఉండేవి. ఒకరోజు పెద్ద వర్షం కారణంగా చీమ అనుకోకుండా నీళ్ళ ద్వారా కొట్టుకుపోయి నదిలో పడిపోయింది. అది చూసిన పావురం చీమను రక్షించాలని భావించి ఆకును నీటిలో వేసింది. చీమ ఆ ఆకుపై చేరి క్షేమంగా ఒడ్డుకు చేరింది. తరువాత ఒకరోజు వేటవాడు చెట్టుపై గల పావురాన్ని చూసి దానికి తుపాకీ గురిపెట్టాడు. అది గమనించిన చీమ పావురాన్ని కాపాడాలని భావించింది. వేటగాడు కాలి గట్టిగా కొట్టింది. దానితో వేటగాడు ఆ నొప్పికి అరుస్తూ తుపాకీ గురి తప్పించాడు. ఆ శబ్దానికి పావురం రివ్వున ఎగిరిపోయింది. ఆ విధంగా చీమ పావురం ఎప్పుడు మంచి స్నేహితులుగా మెలగసాగాయి. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇందులో భాగంగా కథలోని పిల్లలకు నచ్చిన అంశంపై బొమ్మలు వేయించి వాటి పేర్లను నోట్బుక్లో రాయించాలి. ఓకేమ్మా, మనకి ఈరోజు కథ ఈ చీమ పావురం కథ కదా. మీరు ఈ చిత్రంలోని బొమ్మలు, మీరు ఎన్ని బొమ్మలు అయితే వేయగలరో అన్ని బొమ్మలు వేసి వాటి పేర్లు రాయాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి. చీమ బొమ్మ వేస్తారా? ఫస్ట్ ఈజీగా ఉంటుంది. చీమ బొమ్మ వేసి రాసేయండి. చీమ అని రాయండి. స్టార్ట్ చేయండి. పెన్సిల్తో వేయండి, నీట్గా వస్తుంది. రబ్ చేయొచ్చు తప్పు పోతే. పెన్సిల్ లేదా? మరి పెన్సిల్ తెచ్చుకోపోండి. వేస్తున్నారా? ఇదంతా ప్లేసేగా. ఈ ప్లేస్ అంతా ఎందుకు వదిలేసావు? మిగిలిన బొమ్మలు పైన. ఓకేనా? ఓకే, చీమ అని రాయండి. వేసాక చీమ అని రాయండి. తర్వాత ఏ బొమ్మ వేస్తారు? చెట్టు బొమ్మ వేస్తారా? ఓకే, వేయండి. నీట్గా వేయండి. చెట్టు అని రాయాలి. నెక్స్ట్ ఏం బొమ్మ వేస్తున్నారు? ఆకు. ఆకు బొమ్మ.
నీట్గా వేసి పేరు కూడా రాయాలి. నెక్స్ట్ వర్షం. వర్షం చేయండి, డాట్స్ డాట్స్ పెట్టడమే. వర్షం ఒకటి, తుపాకీ ఇవన్నీ వేసేయండి. త్వరగా వేసి పేర్లు రాసేయండి. తుపాకీయా? చీమ. వర్షం అని రాయలేదే. ఇదేందిరా, టోపీయా? వెరైటీగా ఉందిగా. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలను తయారు చేయించాలి. అలాగే తప్పులను సరిదిద్దాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఏదైనా ఒక విషయంపై చర్చ జరిపి దానిని రాయించి తప్పులను సరిదిద్దాలి. ఓకే మా పిల్లలు, ఇప్పుడు మీరు ఇందులో ఉన్న పదాలు ఉంటాయి కదా, ఇప్పుడు పావురం అని, చీమ, నీరు, నది, ఇలా వేటగాడు, ఇలా పదాలు ఉన్నాయి కదా. ఈ పదాల మీద మీరు ఎన్ని పదాలు అయితే ఈ చిత్రాల నుంచి రాయగలరో అన్ని రాసి మినిమం ఒక 5-6 రాసేయండి. రాసి దాని మీద సొంత వాక్యాలు రాయాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏ పదం రాస్తారు? పావురం అని రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. ఎవరికి వాళ్ళు ఓన్గా రండి, పైకి చెప్పమాకండి. మీరు రాసే వాక్యం అనేది పైకి చెప్పక్కర్లా, ఎవరు ఆలోచన విధంగా వాళ్ళు రాసేయండి. ఎవరికి ఏమి రాయాలనిపిస్తే అది రాయండి. ఒకళ్ళ దానిలో ఒకళ్ళు చూడొద్దు. పావురం అయిపోయింది కదా. ఇంక నెక్స్ట్ ఏమి రాస్తారు? ఓకే, వేటగాడు అని రాసి దాని మీద వాక్యం రాయండి. వేటగాడు. రెండోది వేటగాడు. ఇంకొక పదం చెప్పండి. రాయండి. చీమ అని రాసి దాని మీద సొంత వాక్యం రాసేయండి. కొంచెం ఫాస్ట్గా రాసేయండి. చెప్పండి. నదియా? ఓకే, నది అని రాసి వాక్యం రాయండి. ఎన్ని అయిపోతాయి నది రాస్తే? నది తర్వాత ఇంకొక పదం కూడా రాయాలి. మొత్తం 5 పదాలు 5 వాక్యాలు రాదురు కానీ. పదం చెప్పండి. ఓకే, తుపాకీ. తుపాకీ అని రాసి దాని మీద వాక్యం రాసేయండి. దాంతో 5 పదాలు అయిపోతాయి, 5 వాక్యాలు అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ ఏంటి? పావురము, చీమ స్నేహంగా ఉండేవి. వేటగాడు. ఇక్కడ 0 ఎందుకు? వేటగాడు పావురంని చూశాడు. చీమ నదిలో పడిపోయింది. నది చాలా పెద్దది. తుపాకీతో జంతువులను కాలుస్తారు. జంతువులనేనా? వేయండి, ఎవరో ఒకళ్ళు ఇవ్వండి. పావురంను, పావురాలు గుడిపైన ఉంటాయి. గుడిపైన కాదమ్మా, ఎక్కడైనా ఉంటాయి. ఇళ్ళ పైన ఉంటాయి, చెట్ల పైన ఉంటాయి. వేటగాడు జంతువులను ఏంటిది? ఇది వేటాడుతాడా? చీమలు కొడతాయి అంట. నదిలో చేపలు ఉంటాయి. మనుషులను తుపాకీతో కాలుస్తారా? ఇది మనుషుల్నే కాల్చేస్తారా ఏకంగా? రాస్తారు మీరు. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అక్షరాల జోడి ఇవ్వడం జరిగింది. అలాగే మౌంటైన్ వాళ్ళకి పదపట్టిక, స్కై గ్రూప్ వాళ్ళకి నాటక ప్రదర్శన అనేది చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి పదపట్టిక. టేబుల్ రెడీ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ అక్షరం ప్లేస్లో మీరే అక్షరాలు రాసుకోండి. అందరూ ఒకే అక్షరాలు రాయకుండా వేరు వేరు అక్షరాలు రాసుకోండి. ఇప్పుడు మొదటి కాలంలో అక్షరాలు రాశారు కదా. రెండో కాలంలో అక్షరాలతో స్టార్ట్ అయ్యే పేరు, మూడో కాలంలో అక్షరాలతో స్టార్ట్ అయ్యే వస్తువు, నాలుగో కాలంలో అక్షరాలతో స్టార్ట్ అయ్యే స్థలం పేరు రాయాలి. ఓకేనా? ఆ 3 కూడా కరెక్ట్గా ఉంటే ఇక్కడ సంఖ్య ప్లేస్లో మార్కులు వస్తాయి మీకు. ఓకే, అందరు రాసేయండి. పక్కన చూడొద్దు, ఎవరికి వాళ్ళు ఓన్గా ఆలోచించి రాయండి.
త్వరగా 2-3 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి. ఓకే అమ్మా, అయిపోవస్తుందా? త్వరగా రాయాలి, కొంచెం స్పీడ్గా రాయండి. టైం అప్, నాకు ఇచ్చేయండి. ఆగండి ఒక్కొక్కళ్ళు. కమల, ఇదేంటి రమణనా? ఇక్కడ అనా వస్తుంది. నాకింద వాణి, లత, కర్ర, రంపం, వల, లడ్డు, కమలాపురం, కాకు దీర్ఘం అవసరంలా, రాయలసీమ, ఇక్కడ రాకు దీర్ఘం, లంక, వా మీద పేరు దొరకలేదా నీకు? సరే 3 రోళ్ళు 6, ఇక్కడ 5 ఇస్తా, ఇక్కడ మిస్టేక్ చేసావు కాబట్టి. ఇక్కడ 4, ఇక్కడ 6, 10, 16, 21. అమల, ఇదేంటిది? అరక, అడవి రావులపాడు, లత, లడ్డు, లంక, వాణి, వల, మానస, ఇదేంటి? మాంసమా? మంచం. దీనితో మనకు ఈ తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్లో క్రీడలకు సంబంధించిన అంశాలపైన మనం సంభాషణ చేయాలి. తర్వాత మౌంటైన్ వాళ్ళకి ఆకారాలు, స్కై గ్రూప్ వాళ్ళకి క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. వీటిపైన గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ని చదివించాలి. తర్వాత మౌంటైన్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలు చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా నేర్పాలి. కరెన్సీ కృత్యాలను ఒక చిన్న వీడియోలో చూద్దాం. ఓకే నాన్న, ఇప్పుడు నీ దగ్గర ఇంత కరెన్సీ ఉంది. కరెన్సీ మొత్తం నీ ఓన్ అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర ఉంది. ఇందులోంచి నేను ఒక అమౌంట్ అడుగుతాను. ఆ అమౌంట్ నాకు కరెక్ట్గా తీసివ్వాలి. ఓకేనా? నాకు 256 రూపీస్ కావాలి. ఇవ్వు. 256 రూపీస్ ఇవ్వాలి నువ్వు. 256. $256. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్గా ఇచ్చా. ఓకే మా ఇప్పుడు నాకు 1320 రూపీస్ ఇవ్వాలి. నువ్వు నాకు 1320 రూపీస్ ఇవ్వు. $1320. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్గా ఇచ్చు. 1000 300s 2 10s, అవునా? ఓకే అమ్మా, నాకు ఇప్పుడు 12,200 కావాలి. 12,200 ఆలోచించుకొని ఇవ్వాలి నువ్వు. నాకు 12,200 కావాలి. $12,000 200. వెరీ గుడ్. ఇక్కడ చూసావా, ఇది 10,000, 10, 11, 12, 200 అనమాట. 12,200. ఓకే,
మా 22,300 కావాలి నాకు ఇప్పుడు. 22,303 22,303 20 ఎన్ని థౌజండ్స్ తీసావు ఇప్పుడు? 20 అది 20,000 23,000 అన్నా నేను. 23,000 ఇంకా ఏం చెప్పాను? 303 అన్నాను. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్గా తీసావు, గుడ్ బాయ్. తర్వాత చతుర్విధ ప్రక్రియల్లో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ పైన వర్డ్ ప్రాబ్లమ్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి గుణకారం పైన వర్డ్ ప్రాబ్లమ్స్ను ఇవ్వాలి. ప్రాబ్లం చదువు. Cost of a pencil is 7 rupees. Cost of 28 pencils ఈక్వల్ టు హౌ మచ్ అని అర్థం. అక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఎంత అని అర్థం. ఓకేనా? ఏం చేయాలి చెప్పు. అక్కడ ఏమి ఇచ్చారు చెప్పు, ఏమి ఇచ్చారు అసలు? ఒక పెన్సిల్ కాస్ట్ ఏమో 7 రూపాయలు ఉన్నాయంట. 28 పెన్సిల్స్ ఎంత? ఏం చేయాలి మనం? ఏ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే ఒక వస్తువు కాస్ట్ ఇచ్చి మనం ఎక్కువ వస్తువుల కాస్ట్ కనుక్కోవాలంటే ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్నే యూజ్ చేయాలి. ఓకే? 216 ఏంట్రా అసలు? అది తప్పే కదా. 7 8 జార్ 56, 7 2 జార్ 14, 14 అను 5 ఎంత? 196. తరువాత ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పాచికల ఆటను ఆడించాలి. ఓకే లోకేష్, ఈ ఆట పేరు పాచికల ఆట. ఏవవి? ఓకేనా? డైస్ తెలుసు కదా నీకు. సో వీటిని 3 times ఛాన్స్ ఇస్తా నీకు. 3 times. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేసావు అనుకో, ఇప్పుడు ఇక్కడ దీని మీద ఎంత వచ్చింది? ఇక్కడ 2. ఈ రెండింటిని టోటల్ చేస్తే 5 అంటే నీకు ఫస్ట్ రౌండ్లో 5 వచ్చింది స్కోరు. ఓకేనా? అలా 3 rounds వేయాలి. 3 rounds మీద నీ స్కోర్ ఎంత వస్తుందో యాడ్ చేయాలి. తర్వాత నేను వేస్తాను. ఎవరిది హైయెస్ట్ అయితే వాళ్ళే విన్నర్. ఓకే ఓకే, స్టార్ట్. ఎంత వస్తుంది? 6 + 2 7 8. ఓకే, 8 ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ 7 8 9 10. 10 6 7. టోటల్ స్కోర్ ఎంత అనేది 3 times అయిపోయింది. టోటల్ స్కోర్ చెప్పు. 18 19 20 21 22 23 25 25. ఓకే, 6 ఎంత నా స్కోరు? 6 + 5 11. 3 + 2 5. 3 + 1 4. ఎంత వచ్చింది? 20 వచ్చిందండి. 20. సో నీ స్కోర్ ఎంత? 25. నా స్కోరు 20. సో విన్నర్ ఎవరు? నువ్వే విన్నర్. ఓకే. తరువాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో పదం విలువ ఆటను ఆడించాలి. ఓకే లోకేష్, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదం విలువ. ఓకేనా? ఫస్ట్ నేను ఏ పదం చెప్తే ఆ పదాన్ని అక్షరాలతో నువ్వు ఫామ్ చేయాలి. ఆ తర్వాత ఆ పదం యొక్క విలువని నువ్వు కనుక్కోవాలి. ఓకేనా? అంటే ప్రతి అక్షరానికి అక్కడ ఒక లెటర్ కూడా, నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ని ఎడిషన్ చేసి నువ్వు ఆ పదం విలువ చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ పదం వడ. వడ అనేది ఎక్కడుందో ఎత్తుకు. వడ అనే పదాన్ని ముందు తయారు చేయాలి, ఫామ్ చేసి. వడ
ఓకే, ఇప్పుడు దాని వాల్యూ ఎంత చెప్పు. 11. వెరీ గుడ్. 9 + 2 11. 11. వెరీ గుడ్, మంచిగా చెప్పావు. ఇప్పుడు ఇంకొక పదం, గడప. గడప. గడప వచ్చిందా? ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చెప్పు. చెయ్యి, ఎడిషన్ చెయ్యి. 13. 6 + 2 8, 8 + 5 13. వెరీ గుడ్. నెక్స్ట్ జడ. జడ అనే పదం విలువ చెప్పాలి. ఎంత? 10. వెరీ గుడ్. ఈక. ఈక అనే పదం చెప్పు. ఈక అనే పదం విలువ. ఈక. ఎంత దాని వాల్యూ? 3. వెరీ గుడ్. ఈ విధంగా మనం ఈ ఆటలను ఆడించాలి. దీనితో మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ముందుగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ టాక్ ఆన్ హెల్దీ ఫుడ్ ప్లేట్. ఇక్కడ మనం హెల్దీ ఫుడ్ ప్లేట్ ఉన్న పిక్చర్ని చూపిస్తూ ఈ యాక్టివిటీని చేయించవచ్చు. ఇందులో ఆ ప్లేట్లో ఉన్న ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని ఐడెంటిఫై చేయించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో. జస్ట్ ఆ ఫ్రూట్స్ నేమ్స్, వెజిటబుల్ నేమ్స్ చెప్పించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ ఫ్రూట్స్ ఏ కలర్లో ఉంటాయి, అలాగే ఆ వెజిటబుల్స్ ఏ కలర్స్ ఉంటాయి, దాని గురించి డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో ఆ న్యూట్రియంట్స్, అందులో ఉండే ఆ ఫుడ్ ఐటమ్స్లో ఉండే న్యూట్రియంట్స్ గురించి, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలా ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడించాలి. తర్వాత యాక్టివిటీ రివిజన్. ఇందులో భాగంగా మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 8 to 10 ఫుడ్ వర్డ్స్ అనేవి, అలాగే మౌంటైన్ వాళ్ళకి 12 to 15, స్కై గ్రూప్ వాళ్ళకి 15 to 20 ఫుడ్ వర్డ్స్ అనేవి ఇక్కడ రాయించాలి. ఇక్కడ ఫుడ్ వర్డ్స్లో మనం వాళ్ళకి అర్థం అవటం కోసం హెల్దీ ఫుడ్ వర్డ్స్, అలాగే జంక్ ఫుడ్ వర్డ్స్ కూడా వాళ్ళకి రెండు చెప్తే ఇక్కడ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. జంక్ ఫుడ్ చిప్స్, బర్గర్, పిజ్జా, డోనట్. ఓకే. తర్వాత యాక్టివిటీలో ఇక్కడ గేమ్ ఏంటంటే హెల్దీ ఫుడ్ వర్సెస్ జంక్ సోర్టింగ్ అని ఇవ్వబడింది. ఇక్కడ మనం జంప్ ఇన్ కరెక్ట్ గ్రూపు, అంటే ఇక్కడ మనం ఫ్లోర్ పైన జంక్ ఫుడ్ వర్డ్స్, అలాగే హెల్దీ ఫుడ్ వర్డ్స్ రాయిస్తూ అందులో మనం హెల్దీ ఫుడ్ వర్డ్స్ మీద జంప్ చేయించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ వర్డ్ని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో ఆ వర్డ్ మీద సెంటెన్స్ అనేది చెప్పించాలి. 3 గ్రూపులతో ఎట్ ఏ టైము ఈ గేమ్ అనేది చేయించవచ్చు. ఇక్కడ మా బాబుతో చేయించిన ఇక్కడ గేమ్ వీడియో ఒకసారి చూద్దాం. ఓకే నాన్న లోకేష్, ఇప్పుడు నీ ముందున్న బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఉంది. కొన్నేమో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్నేమో అన్హెల్దీ ఫుడ్ ఉంది. ఓకేనా? నువ్వు ఓన్లీ జంప్ చేసేది దేని మీద కంటే హెల్దీ ఫుడ్ మీదకి జంప్ చేయాలి, జంక్ ఫుడ్ మీదకి జంప్ చేయకూడదు. ఓకేనా? హెల్దీ ఫుడ్ ఉన్న వర్డ్ మీదకి జంప్ చేసి దాన్ని చదవాలి. అలాగే దాని మీద సెంటెన్స్ ఒకటి, ఏదైనా నీకు నచ్చిన సెంటెన్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. Eggs are in white color. ఓకే.
నెక్స్ట్ vegetables. Vegetables are very fresh. Fruits. Fruits are so many. ఓకే, ఈ విధంగా మనం ఈ ఆటను ఆడించాలి. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ మనకి ఈరోజు ఎక్కువగా ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ అనేవి. ఇక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం నేను ఫస్ట్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి రాసిందేమో రోమన్ నెంబర్ 1 అని ఇవ్వడం జరిగింది. మౌంటైన్ వాళ్ళకేమో ఈ రోమన్ నెంబర్ 1తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా 2 సెంటెన్సెస్ ఇచ్చారు, దాన్ని 2గా తీసుకున్నాను. స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఈ 1+2తో పాటుగా, అంటే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళ మ్యాటరు ప్లస్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకున్న మ్యాటర్తో పాటుగా ఇంకా 3 సెంటెన్సెస్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అందుకే ఈ విధంగా రాయడం జరిగింది. రోమన్ నెంబర్ 1+2+ అని తర్వాత సెంటెన్సెస్ రాశాను. ఇప్పుడు మనం ఇదే మ్యాటర్ని బ్లాక్ బోర్డు మీద రాయించి ఆ గ్రూప్ వాళ్ళతో చదివించాలి, వాళ్ళ నోట్బుక్లో నోట్ చేయించాలి. Healthy food helps us to స్పెల్లింగ్ చదువు వస్తుంది. GROW గ్రో. fruits and వెజిటబుల్స్. ఓకే. స్పెల్లింగ్ చదువు. హెల్దీ. food gives us రానప్పుడు స్పెల్లింగ్ చదవాలి పైకి. ENERGY energy and protects us from diseases. We must eat fruits and vegetables daily. Healthy food helps us to grow. Fruits and vegetables are healthy. Healthy food gives us energy and protects us from diseases. We must eat fruits and vegetables daily. Healthy foods includes fruits, vegetables, milk and grains. Very good. Healthy food helps us to grow. Fruits and vegetables are healthy. Healthy food gives us strong ఎనర్జీ. ఫస్ట్ స్పెల్లింగ్ చదువు. ఏదన్నా వర్డ్ రాకపోతే స్పెల్లింగ్ చదవాలి. protects us from diseases. We must eat fruits and vegetables daily. స్పెల్లింగ్ చదువు. HEA హెల్దీ ఫుడ్ Healthy food includes fruits, vegetables, milk and గ్రెయిన్స్. grains. They give us విటమిన్స్, vitamins, మినరల్స్ minerals and energy. Eating healthy
అండ్ ఎనర్జీ. అక్కడ సెంటెన్స్ అయిపోయింది, మళ్ళీ కొత్త సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈటింగ్ హెల్దీ ఈటింగ్ హెల్దీ కీప్స్ అవర్ బాడీ స్ట్రాంగ్. దీనితో మనకు డే 49కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.